హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షి టీవీ. సో ఈరోజు మన రెసిపీ వచ్చి కేసరి. సో కేసరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టార్ట్ చేస్తాం. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుందాం. సో నెయ్యి హీట్ అయ్యాక క్యాజూ నట్స్ యాడ్ చేసుకుందాం. సో క్యాజూ నట్స్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. సో మనకి కొంచెము గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. రోస్ట్ అయ్యాక సో అవన్నీ ఒక కప్లోకి తీసుకున్నాక అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని 1 కప్ ఆఫ్ రవ్వ యాడ్ చేసుకొని బాగా కలపాలి. సో రవ్వ ఎగే లోపల మనము 1 కప్ ఆఫ్ రవ్వకి 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని బాయిల్ చేసుకుందాం. ఇంకో స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకుందాం. రవ్వ రోస్ట్ అయ్యే లోపల వాటర్ బాయిల్ అయిపోతుంది. సో రవ్వ మనకు కొంచెం కలర్ వచ్చే వరకు బాగా వేయించుకుందాం. సో కొంచెం రోస్ట్ అయిందంటే రవ్వ బాగా వేగినట్టు. సో వాటర్ బాయిల్ అవుతుంది. రవ్వ మాడకుండా వేయించుకోవాలి. సో రవ్వ వేగాక ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్న వాటర్ని మిక్స్ చేసుకోవాలి. సో కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. సో వంటలు కట్టుకోకుండా కలుపుతూ ఉండాలి. సో వాటర్ అంతా కొంచెం మనకి దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. కొంచెం లూజ్గా వచ్చేంత వరకు. సో ఇలా వచ్చాక 1 కప్ ఆఫ్ రవ్వకి 1.5 కప్పు షుగర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. సో షుగర్ మొత్తము మిక్స్ అయిపోయింది. సో కొంచెం లూజ్ వచ్చేంత వరకు హీట్ చేసుకోవాలి కలుపుతూ ఉంటే. సో కొంచెం లూజ్ వచ్చే వరకు కలుపుకోవాలి.
సో మనకి ఫుడ్ కలర్ చాయిస్ ఆప్షనల్, మనకి కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఫుడ్ కలర్ వచ్చి హాఫ్ టీ స్పూన్, హాఫ్ కన్నా తక్కువ కూడా వేసుకోండి, ఆప్షనల్, మీకు ఎంత కలర్ కావాలంటే అలా వేసుకోవచ్చు. సో నేను 1/4 టీ స్పూన్ వేసాను. సో ఫుడ్ కలర్ వేసాక బాగా మిక్స్ చేసుకోండి, కలర్ అంతా మిక్స్ అయ్యేలాగా. తర్వాత హాఫ్ స్పూన్ ఇలాచీ యాడ్ చేసుకున్నాం. సో ఇలాచీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం. మిక్స్ చేసుకున్నాక మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకోండి, 2 స్పూన్స్, ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాం. సో వీడియోలో చూస్తున్నారు కదా, అంత కొంచెం లూజ్ వచ్చే వరకు, కొంచెం లూజ్ వచ్చేంత వరకు బాగా హీట్ చేసుకోవాలి. సో నెయ్యి వేసాము, బాగా మిక్స్ చేసుకున్నాము. ఆల్రెడీ మనము కాజు నట్స్ అవి నేతిలో రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఇప్పుడు యాడ్ చేసుకుందాం. వీటిలో యాడ్ చేసుకొని అవి కూడా మిక్స్ చేసుకుందాం. సో బాగా దగ్గరికి వచ్చింది చూడండి, దగ్గరికి వచ్చింది. కొంచెం లూజ్ ఉండేటప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న కాజు నట్స్ వచ్చి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాం. సో వీడియోలో చూస్తున్నట్టు కొంచెం లూజ్ ఉంది కదండి. సో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. సో సర్వ్ చేసుకున్నాం. సో టేస్టీ రవ్వ కేసరి ప్రిపేర్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వర్షి టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ వర్షి టీవీ.